రాయలసీమ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అక్రమాలకు నిలయంగా మారిందంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే విజిలెన్స్ అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి టీజీ భరత్ రిప్రజెంటేషన్ చేశారు. ఆ నేపథ్యంలోనే విజిలెన్స్ విచారణ వేయాలనేసి ఆయన ఆదేశించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా యూనివర్సిటీ అధికారులకి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శరత్ను కాలేజీ నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఐక్యంగా ఉద్యమం చేపట్టిన పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి శరత్ ఉన్నాడు. శరత్, ఎందుకోసమని మిమ్మల్ని యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు? ఇవాళ రాయలసీమ విశ్వవిద్యాలయంలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటిపైన సమగ్రంగా విజిలెన్స్ శాఖతో విచారణ చేయించాడని చెప్పేసి గత 6 నెలల కాలం పాటు అనేక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలుపుకొని ఉమ్మడిగా జాయింట్గా ప్రోగ్రాం కలిసి చేయడం జరిగింది. వీటిపైన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా విన్నపించడం జరిగింది, కలవడం జరిగింది. ఈ సమస్యను వారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. అయితే ప్రధానంగా వాటిపైన స్పందిస్తూ అక్కడ ఏవేవైతే విచారణ చేయించాలో అవి పూర్తి స్థాయిలో మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పేసి ఓవైపు యూనివర్సిటీ అధికారులను అక్కడ పైన ఉన్నటువంటి అధికారులు చెప్పగా ఇక్కడ ప్రెజర్ జరుగుతూ ఉంది, మాకు ఒత్తిడి జరుగుతూ ఉంది, కేవలం వీరి వల్లనే యూనివర్సిటీ భ్రష్టు పడుతూ ఉంది అనేటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థులు సమస్యలపైన ఉద్యమిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా అక్కడ వారి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఇక్కడ విద్యార్థులను తొలగించారు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశ్వవిద్యాలయాలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వైపు చెప్తా ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నప్పటికీ కూడా వాటిపైన ఏమాత్రం కూడా విచారణ చేయించడం లేదు అనేది మా ఆవేదన. అయితే ఇక్కడ వేలాది కోట్లాది రూపాయల బిల్లులు జరిగినా కూడా బిల్లుల చెల్లింపుల్లో కూడా పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయి అనేటువంటిది మా ఆరోపణకు, విద్యార్థులు చేసేటువంటి ఆరోపణలకు యూనివర్సిటీ అధికారులు సవాల్ తీసుకొని వాటిని సమగ్రంగా బహిర్గతం చేయాలనేటువంటి పద్ధతిలో రాండి, కలిసి చర్చించుకున్న తర్వాత వాటిపైన సమగ్రంగా విచారణ చేయించండి అన్న తర్వాతనే మేము ఫర్దర్గా స్టెప్ వేయండి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. రాయలసీమ యూనివర్సిటీలో అధికారులను ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల మీద నిర్బంధం దేనికి, ఎందుకు హై సెక్యూరిటీ పెట్టుకునే పరిస్థితి ఉంది? ఈరోజు రాయలసీమ విశ్వవిద్యాలయానికి ఒక చరిత్ర ఉంది. వామపక్ష విద్యార్థి సంఘాలు పోరాడి సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది. యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు జరిగితే వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తారు, దాన్ని సవాల్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎంతమంది వీసీలు రిజిస్టర్లు ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినా సవాల్ విసురుతూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. రాజభవన్ కూడా ముట్టడించడానికి కూడా యూనివర్సిటీ వేదికగా అయింది. ముఖ్యంగా ప్రస్తుతం రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి రిజిస్టర్ అవినీతి అక్రమాలు చేశాడు. దానిపైన విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర మినిస్టర్ అయినటువంటి టీజీ భరత్ గారు కూడా విజిలెన్స్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన రిజిస్టర్ చేసినటువంటి అవినీతి పైన విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మన అవినీతి చేయడానికి, మరింత అవినీతి చేయడానికి వీళ్ళ విద్యార్థి సంఘాలకు అడ్డుపడుతున్నారు. వీళ్ళకి అడ్డుపేయాలంటే వీళ్ళని యూనివర్సిటీ నుంచి బహిష్కరణ చేస్తే తప్ప వేరే మార్గం లేనటువంటి పరిస్థితి రిజిస్టర్లు కానీ భావిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇంకా ఇప్పుడు 4వ సెమిస్టర్ చదువుతున్నటువంటి 2 విద్యార్థి సంఘాల లీడర్ని కూడా సస్పెండ్ చేశారు. ఇంకా నెల మాత్రమే కాల పరిమితి ఉంది. 29 నుంచి 4th సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ చదువులు పూర్తి అయిపోతున్నాయి. అలాంటి నేపథ్యంలోనే సస్పెండ్ చేశారు, బహిష్కరణ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో పీజీ చదవడానికి మళ్ళీ యూనివర్సిటీలో అడుగు పెడతారనే ఒక కాన్సెప్ట్తో మళ్ళీ యూనివర్సిటీకే దూరం చేయాలని ఒక పెద్ద ఎత్తున కుట్రతో ఈరోజు విద్యార్థి లీడర్ని బహిష్కరణ చేశారు. ఈరోజు బహిష్కరణ చేసినటువంటి అధికారం రిజిస్టర్కి కానీ వీసీకి కానీ లేదు. ముఖ్యంగా యూజీసీ నామ్స్ చెప్తా ఉన్నాయి. యూజీసీ నామ్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఒక విద్యార్థిని బహిష్కరణ చేయాలంటే నోటీస్ ఇవ్వాలా, వాటిపైన ఎంక్వైరీ కమిటీ వేయాలా, ఎటువంటి కమిటీలు ఏం లేకుండా స్వతంత్రంగా రిజిస్టర్ వీసీ ఇద్దరు మాట్లాడుకొని అవినీతికి కుమ్మక్క ఏ విధంగా అయినారో విద్యార్థి నాయకులుగా కుమ్మక్కై బహిష్కరణ చేసినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ బహిష్కరణ వెనక్కి తీసుకోవాలా, విద్యార్థులకి అవినీతి అక్రమాలు పాడినటువంటి రిజిస్టర్ని యూనివర్సిటీ నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని కూడా హెచ్చరిస్తున్నాం. చెప్పండి, మన యూనివర్సిటీలో అక్రమాలను ప్రశ్నిస్తే ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయి, ఎందుకు ప్రశ్నించిన వారి మీద టార్గెట్ చేస్తున్నారు?
మన రాయలసీమ యూనివర్సిటీలోన ముఖ్యంగా మెస్ బిల్లులకు సంబంధించి అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆస్తులు అవినీతి అక్రమాలపైన విచారణ జరిపించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శరత్ కుమార్ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘ నాయకులు అనేక పోరాటాలు నిర్వహించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలిసి కూడా విజిలెన్స్ యొక్క విచారణ జరిపించాలని చెప్తే కూడా అక్కడ విచారణ జరిపించినప్పుడు కూడా రాయలసీమ వీసీగా పనిచేసినటువంటి వెంకట బసవరావు గారు మాత్రం అవినీతి అక్రమాలు పాల్పడుతున్నటువంటి రిజిస్టర్ గారిని వెనుకొసుకురావడం చాలా సిగ్గుచేటు. రిజిస్టర్ గారు కూడా ఈరోజు నియంత్రణ పాలన మాదిరిగా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని విద్యార్థి సంఘ నాయకులు మేము యూనివర్సిటీలోకి అడుగు పెట్టమని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా రిజిస్టర్ విజయ్ కుమార్ నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మేమేదో నీ యొక్క కకృతికి పనిచేసేటువంటి కాసుల కకృతి పడేటువంటి నాయకులు కాదు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా ఈరోజు యూనివర్సిటీ యొక్క ఆస్తులను కాపాడుకోవడానికి నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయడానికి నీ యొక్క లాఠీలు మాకు కొత్త కాదు. ఆ లాఠీని దాటుకోవడానికి కూడా పోరాటానికి మేము నాంది పలుకుతాం. భవిష్యత్తులో నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన పూర్తిగా విచారణ జరిపించింది సస్పెండ్ నీకు చేసేంత వరకు కూడా మేము పోరాటాలకు సంసిద్ధమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, రాయలసీమ యూనివర్సిటీలో ఉన్న ఈ అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయడం ఒకటి, మరోవైపు అక్రమాల మీద మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఏదైతే ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాల పైన అవినీతి పైన అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేపట్టాం. ఈ ఉద్యమాల సందర్భంగానే గతంలోనే చెప్పాం, ఎప్పుడైతే ఈ రిజిస్టర్ గారిని తొలగించకపోతే లేదంటే వీసీ గారి పైన ఉన్నటువంటి ఈ ప్రేమ, రిజిస్టర్ గారికి వీసీ గారికి ఉన్నటువంటి ఈ ప్రేమను ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వెనకొచ్చే ప్రయత్నం చేస్తే జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థులను కలుపుకొని అలాగే డిగ్రీ విద్యార్థులను కూడా ముందుకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున రాయలసీమ యూనివర్సిటీ ముట్టడి చేస్తాం, లేదు వీళ్ళని అలాగే కొనసాగిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే వైఖరి కూడా తీసుకుంటే భవిష్యత్తులో రాజ్భవన్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించాం. ఈరోజు మనం చూసుకుంటే రాయలసీమ యూనివర్సిటీ అనేక పోరాటాల వల్ల సాధించుకున్న యూనివర్సిటీ. అనేక మంది పేదలు ఏదో దూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని కాకుండా విద్యార్థులు మేధావులుగా తయాల్సినటువంటి కర్నూలు జిల్లా విద్యార్థులందరూ కూడా వేరే జిల్లాలకు వెళ్ళి వలస విద్యను నేర్చుకునే పరిస్థితి ఉందని చెప్పేసి పెద్ద పోరాటం చేసి సాధించుకున్నటువంటి యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీ ఈరోజు అక్రమాలకు పాల్పడుతూ ఉంది, అలాగే అన్యాయాలకు పాల్పడుతూ ఉంది. ఈరోజు రిజిస్టర్ గారు తన సొంత జాగిరిగా చేసే ప్రయత్నం ఈరోజు యూనివర్సిటీలో చేస్తూ ఉన్నారు. ఇలాంటి వైఖరిని వీసీ గారు కూడా వెనకేసుకొస్తూ ఉన్నారు. మేము విద్యార్థి సంఘాలుగా గతంలో నుండి వీసీ గారికి చెప్తూనే ఉన్నాం, అయ్యా రిజిస్టర్ గారు బీఈడి కాలేజీలో అవినీతి చేశారు, అలాగే డిగ్రీ కాలేజీలో అవినీతి చేస్తూ ఉన్నారు, మెస్ ఛార్జీల విషయంలో అవినీతి చేస్తూ ఉన్నారు, హాస్టల్ విషయంలో అవినీతి చేస్తూ ఉన్నారు, అలాగే ల్యాండ్ విషయంలో కూడా అవినీతి చేస్తూ ఉన్నారు. ఆయన పైన చర్య తీసుకోండి, ఎంక్వైరీ కమిటీ వేయండి అని చెప్పి చెప్తా ఉంటే నిమ్మకి నీరెత్తినట్లు సీట్లకు పరిమితం అవుతున్నారు వీసీ గారు. అంటే వీసీ గారికి రిజిస్టర్ గారి మీద ఎందుకు ఇంత ప్రేమ? అంటే విద్యార్థుల్ని విద్యార్థి సంఘ నాయకుల్ని ఎలాంటి నోటీస్ ఇవ్వకోకుండా ఎలాంటి విచారణ కమిటీ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తావు, కానీ విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి, ఆయన పైన ఒక చర్య తీసుకోండి, లేదంటే ఆయన పైన విచారణ కమిటీ వేయండి అంటే మాత్రం మీరు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి కూడా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అంటే రిజిస్టర్ గారు అంటే మీరు లోపల ఒకటై కుమ్మక్కై అవినీతి పరంలో ఒక వేదికగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రశ్నించినటువంటి విద్యార్థులని విద్యార్థి సంఘ నాయకులు మీరు సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికైనా కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా మీరు కూడా ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలను మీరు కూడా వెనకేసుకొస్తే అవసరమైతే యాప్సీ చైర్మన్ కార్యాలయం కూడా ముట్టడిస్తాం, అవసరమైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా అవసరమైతే ముట్టడిస్తాం వాళ్ళ విద్యాశాఖను కూడా అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణకి మేము ఇంకా మాట్లాడుకొని మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టార్ తన అప్పసొప్పు కాదు, తన జాగిర్ కాదనేసి విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. యూనివర్సిటీలో జరిగేటువంటి అక్రమాలపైన పోరాడుతున్నాం, ప్రశ్నించినటువంటి వారిని సస్పెండ్ చేస్తూ ఉంటే చూసి ఊరుకునేటువంటి సమస్య లేదు. దీన్ని భవిష్యత్తులో అవసరమైతే రాయలసీమ యూనివర్సిటీ ముట్టడి కార్యక్రమానికి పిలిపిస్తామని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.